3000 రూపీస్ ప్రైస్ రేంజ్లో మార్కెట్లో చాలా టీడబ్ల్యూఎస్లు అవైలబుల్ ఉన్నాయి. బట్ దిస్ వన్ గాట్ మై అటెన్షన్. హై రెజల్యూషన్ ఆడియో, LSDC 5.0, 50 డెసిబల్స్ నాయిస్ క్యాన్సిలేషన్, ఇంకా 40 అవర్స్ ఆఫ్ ప్లేబ్యాక్ టైం. పేపర్ మీద ఉన్నంతా పక్కకు పెడదాం, రియల్ లైఫ్లో ఎట్లుందో మాట్లాడుకుందాం. ఫస్ట్ సౌండ్ క్వాలిటీ. ప్రైస్ టు పర్ఫార్మెన్స్ రేషియోలో చూసుకుంటే ఈ టీడబ్ల్యూఎస్ బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళిపోతుంది. మీరు మూవీస్ చూస్తున్నప్పుడు కావచ్చు, లేదంటే సాంగ్స్ వింటున్నప్పుడు ప్రతి డీటెయిల్ మీకు క్లియర్గా వినిపిస్తుంది. ఒక సాంగ్లో యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ సిగ్నేచర్ సౌండ్ మీకు క్లియర్గా తెలుస్తుంటుంది. దట్స్ ది మ్యాజిక్ ఆఫ్ LSDC 5.0 అండ్ హై రెజల్యూషన్ ఆడియో. అసలు LSDC అంటే ఏంటంటే లో లెటెన్సీ హై డెఫినేషన్ ఆడియో కోడెక్. దీని ఫుల్ ఫామ్. మన మొబైల్ నుంచి ఆడియోని హై డెఫినేషన్లో చాలా ఫాస్ట్గా బడ్స్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. బేస్ ఇంకా హైటోన్స్కి ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ని వీళ్ళు మెయింటైన్ చేసిరు. ప్రతి డీటెయిల్ మీకు క్లియర్గా వినిపిస్తుంది, అలాగే బేస్ కూడా చాలా రిచ్గా ఉంటుంది. మ్యూజిక్ లవర్స్ విల్ లవ్ దిస్. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకొని 100% వాల్యూమ్ పెట్టుకొని సాంగ్స్ వింటూ ఉంటే ఆహా, అసలు ఏం బాగాలేదు. సౌండ్ లీక్ అవుతుంది అండ్ చెవులు దొబ్బుతాయి. చెవిలో పెట్టుకున్నప్పుడు ఇయర్ టిప్స్ ఒక సీల్డ్ ఛాంబర్ని క్రియేట్ చేయలేకపోతున్నాయి, అందుకే ఈ సౌండ్ లీక్ అవుతుంది. నాయిస్ క్యాన్సిలేషన్ చాలా బాగుంది. ఇంట్లో రిలాక్స్ అవుతున్నప్పుడు ఫ్యాన్ సౌండ్, కిచెన్ నుంచి అమ్మ పిలిచే సౌండ్, ఇవన్నీ ఏమి వినవడం. అవుట్డోర్లో కూడా దూరంగా ఎక్కడో ఉన్న సౌండ్స్, ఇంకా పక్క నుంచి వెళ్తున్న వెహికల్ సౌండ్స్ని ఆల్మోస్ట్ కట్ చేస్తుంది. కానీ పక్క నుంచి లారీ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా వినిపిస్తుంది. ట్రాన్స్పరెంట్ మోడ్ కూడా బాగానే ఉంది, కాకపోతే సౌండ్ని కొంచెం యాంప్లిఫై చేసి ఇస్తుంది. ఇదంతా ఓకే, కానీ కాల్ క్వాలిటీ ఎట్లుంది చెప్తా. హెల్మెట్ లేకుండా బైక్ మీద 60 స్పీడ్లో వెళ్తూ ఉంటే అవతల మాట్లాడే పర్సన్కి ఏం డిస్టర్బెన్స్ రాలేదు. సో ఇంతకంటే వర్స్ట్ సిచ్యువేషన్ నాకేం దొరకలేదు కాల్ మాట్లాడడానికి. సో మైక్స్ బాగానే ఉన్నాయి. ఇందులో కంప్లీట్గా 6 మైక్స్ని యూజ్ చేసారు వీళ్ళు. ఒక్కో బడ్లో 3 మైక్స్ ఉంటాయి. సో టోటల్గా 6 మైక్స్ అనమాట. ఇందులో 2 నాయిస్ని క్యాన్సిల్ చేస్తాయి, ఇంకో 2 నాయిస్ని క్యాప్చర్ చేస్తాయి, ఇంకో 2 కాల్ మాట్లాడడానికి. విండ్ నాయిస్ని కట్ చేస్తుంది, కానీ ట్రాఫిక్లో ఉండే ఆ నాయిస్ని అంత కరెక్ట్గా కట్ చేయలేకపోతుంది. బట్ ఫర్ 3K ఇట్స్ ఓకే అని అనిపించింది. ఇలా ఒక 3 డేస్ బాగా వాడిన తర్వాత కేసులో ఛార్జింగ్ 10%కి వచ్చేసింది. అప్పుడు అర్థమైంది దీన్ని హెవీగా వాడితే వీక్కి 2 టైమ్స్ ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. ఒకసారి 100% ఛార్జ్ అయిన బడ్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే అరౌండ్ 3 to 3.5 అవర్స్ మీరు నాయిస్ క్యాన్సిలేషన్ ఇంకా ట్రాన్స్పరెంట్ మోడ్ వీటి మధ్యలో స్విచ్ అవుతూ కూడా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. బట్ అంత ప్రొలాంగ్డ్ యూజేజ్ మనం ప్రాక్టికల్గా ఎవ్రీడే చేయము. బట్ స్టిల్ ఒకవేళ చేసినా కానీ మళ్ళీ ఆ బడ్ని కేసులో పెడితే 10 మినిట్స్లో 50% ఛార్జింగ్ ఎక్కుతుంది. ఓవరాల్గా ఈ బడ్స్ చూడడానికి డీసెంట్గా ఉన్నాయి, ఇంకా కేసు కూడా రౌండెడ్ షేప్లో ఉండడం వల్ల పాకెట్లో పెట్టడం తీయడం ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం. స్టార్టింగ్లో సౌండ్ లీక్ అవుతుందని చెప్పినా కదా, అది కొంచెం అనాయింగ్ ఉంటుంది. మనం ఒక సాంగ్ వినాలనుకున్నా, లేదంటే ఒక మూవీ చూస్తున్నప్పుడు 100% వాల్యూమ్ పెట్టుకుంటే పక్కన ఉన్న వాళ్ళకి వినిపిస్తుంది. సో మన ప్రైవసీ డిస్టర్బ్ అయిపోతుంది. పక్కనున్న వాళ్ళకి వినిపించొద్దు అనుకుంటే 70% వాల్యూమ్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో దాని ఫుల్ పొటెన్షియల్కి మనం యూజ్ చేయలేం. అండ్ ఇంకోటి, మీ ఫింగర్స్ కొంచెం పెద్దగా ఉంటే, అంటే బల్కీగా ఉంటే ఆ కేసులోంచి ఇయర్ ఫోన్స్ తీయడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సో ఈ 2 నాకు డౌన్ సైడ్స్ అనిపించినాయి దీంట్లో. అండ్ మిగిలిందంతా ఓకే, బాగుంది. ఇందులో నాకు అనిపించిన ప్రాబ్లమ్స్ ఇవే. బట్ మంచి హై రెజల్యూషన్ ఆడియో ఇంకా నాయిస్ క్యాన్సిలేషన్ కావాలనుకుంటే మాత్రం ఈ బడ్స్ని మిస్ అవ్వకండి. పర్చేస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను.